అవసరం అన్నప్పుడు రాబోయే ఎలక్షన్ లో మళ్ళీ ఇండియా కూటమిలోనే వాళ్ళు ఉంటామని కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. రైట్ శివలాల్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. కాంతికిరణ్ గారు మళ్ళీ మాట్లాడతాం. మనతోటి రాజకీయ విశ్లేషకులు న్యాయవాది బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే లక్ష్మణ్ గారు, మీకు క్రాంతికిరణ్ గారికి, అట్లాగే శివకుమార్ గారికి, పెద్దలు పాత్రెడ్డి గారికి నమస్కారం. ఏంటి సార్, నమస్తే సార్. ఏంటి సార్ ఈ కాక్రోచ్ జనతా పార్టీ యొక్క గోలేంటి? మీరని ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆపాదించుకుంటున్నారు బీజేపీ మరియు కాంగ్రెస్. ఎలా చూస్తారు దీన్ని మీరు? గారు, మన పర్పస్ ఏంటి, మన చర్చ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ గురించి. ఇప్పుడు వాళ్ళిద్దరు పోటీ పెట్టి వాళ్ళిద్దరిని ఒకరినొకరు నిజాలు చెప్తాను, అబద్ధాలు చెప్పండి, వాళ్ళు చెప్తున్నాను నిజాలు పెట్టండి. వాళ్ళ గురించి మాట్లాడకుండా నేను కాక్రోచ్ జనతా పార్టీ గురించి మాట్లాడతాను. ఎందుకంటే భారతదేశంలో 73% 50 సంవత్సరాల లోపు, 50 దాటం అంటే 25%. నేను అందరూ చాలా మంది అందరూ కూడా పార్టీ. అటువంటిది 54% 35 సంవత్సరాల లోపు ఓటం. దేశంలో 2000 పార్టీలు పైగా తెలుగు రిజిస్టర్ అయిన పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. రికగ్నైజ్డ్ పార్టీ అయితే రిజిస్టర్ అయిన పార్టీలు 2000 పైగా ఉన్నాయి. అంటే మన పార్లమెంట్ సభ్యులు మొత్తం దేశంలో ఉన్న అసెంబ్లీ సభ్యులు అందరూ కలిసి వెళ్తారు, అన్ని పార్టీలు ఉన్నాయి. ఇంకా పార్టీ పెట్టడం తప్పుగా. ఇక్కడ అసలు ముసరబుద్ధి ఎవడంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆయన ఆలోచించి మాట్లాడే ఆలోచించింది అంటే వెనక్కి తీసుకున్నాడు. దానివల్ల వచ్చింది కోపం వస్తే కొత్త పార్టీ పెడతాను, ఒకటి మీద ఏదో అడిగి కొత్త పార్టీ పెడతాను, ముందర పడేసి కావట్లేదు. మన దేశంలో చాలా ఉద్యమాలు వచ్చినాయి అంటున్నారు కాదు. ఉదాహరణకు జనతా పార్టీ పుట్టుకొచ్చండి అంటే పూర్ణ విప్లవం చెప్పి జయప్రకాష్ లోక్నాయక్ జయప్రకాష్ గారు ప్రారంభించిన ఉద్యమం ద్వారా జనతా పార్టీ మొట్టమొదటి అధికారంలోకి వచ్చింది కదా. అట్లాగే అస్సాం చొరబాటుదారులను వ్యతిరేకిస్తూ ప్రఫుల్ల కుమార్ మహంతా విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఆయన అస్సాంలో పెట్టి పార్టీ వచ్చింది. ఇక్కడ ఏమైతుందంటే ఇందులో నాకు కొన్ని అనుమానాలు ఉంది. బీజేపీకి వచ్చింది కాదు, బీజేపీకి నాకు సంబంధం. కానీ కొన్ని అనుమానాలు ఏంటంటే దేశద్రోహుల పార్టీగా ఇది బ్రీఫ్ అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే 2 రకాలు ఉన్నాయి. ఆయన బోస్టన్ లో అమెరికా చదువుతున్నాడు. ఇదే కొన్ని సిఏఏ కానీ చైనా కానీ మన భారతదేశాన్ని అస్థిరత చేయడానికి ప్రయత్నం చేస్తానే. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి జంజీ ఉద్యమం రావాలని చాలా మంది కోరుకుంటున్నారు అనుకోకుండా. కానీ దానికి కారణం యువత కాదు. ఇప్పుడు సోషల్ మీడియాని అవమానిస్తున్నాడు, యువతను గౌరవించాల్సింది. యువత చాలా బ్రహ్మాండంగా మన విధానం మీద ఎక్కుతున్నారు కనుక వాళ్ళ విధానం ఎక్కువ ఉంటుంది కాదనుకుంది. కానీ ఇక్కడ ఏమైతుందంటే ఆయన వ్యాఖ్యలకు తగ్గట్టుగా పార్టీ పెట్టి ఎవడవుతాను ఆయన వ్యాఖ్యలు అంటే. కానీ ప్రజాస్వామ్య సంస్కరణ కోసం పార్టీ పెట్టామా, కేవలం యువతను పిచ్చిగా దారి పట్టించి అంటే ఉపరితల అంశాల మీద ఒక పార్టీ పెట్టి నిలబడుతుందా అని అనుకుంటున్నాను. ఉదాహరణకు నేను చెప్తున్నాను 4-5 అంశాల మీద నిలబడ్డాలనుకోండి, అప్పుడు అభినందించచ్చు. ఉదాహరణకు రాజకీయ సంస్కరణలు వాటి వస్తే ఉపరితల అంశాలు మాత్రమే. జడ్జి పదవులు ఇవ్వద్దు, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు. గతంలో 2 పార్టీలు సమానం, ఏం తేడా లేదు. కేసీఆర్ పోటీలో నిలబెట్టలేదా, ఎలక్షన్ కమిషన్ స్వయంగా పోటీలో నిలబెట్టలేదా? చాలా మంది బీజేపీ ఏం పని చేస్తుందో అంతకుముందు కాంగ్రెస్ కూడా అదే పని చేసింది అంటున్నారు. చాలా మందికి పదవులు ఇచ్చింది, ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు వాళ్ళకు కూడా పదవులు ఇచ్చింది, పోటీలో నిలబెట్టింది. ఈ వాటిలో 2 ఏం తేడా లేదు. కానీ ఆ ఒక్క అంశం పట్టుకోవద్దు కదా. ఆయన కాక్రోచ్ అని కనుక కాక్రోచ్ అని పేరు పెట్టగానే యువతనంతా చేసుకుంటే ఈ గాలివాటం పార్టీ, గాలివాటం వచ్చి ఎప్పుడు నిలబడి అంటున్నాం. చాలా స్వేచ్ఛ అయిన ఉండాలి. వాళ్ళకి కనుక ఈ 4 ఆలోచనలు వస్తే నిలబడుతుంది. నెంబర్ 1 ఏంటంటే రాజకీయ సంస్కరణ కోసం కొట్లాడుతుందా, ఎన్నికల సంస్కరణ కోసం కొట్లాడుతున్నారా, అట్లాగే అవినీతి లేని పాలన. రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కూడా ఏం కాలేదు సార్, అదేమి రాజకీయ నేను చెప్తాను. నేను నాకు వచ్చి టైం ఇప్పుడు చెప్తున్నా మీకు. వాళ్ళ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి, పర్వర్టెడ్ ఆలోచన తప్ప ఏమని లేదు. దాన్ని వ్యతిరేకిస్తలేండి, మంచిదే కాదా. యువత తిరగబడాలి, యువత ఆలోచించాలి. కానీ ఇట్లా పర్వర్టెడ్ ఆలోచనతో చేస్తే దీని వెనుక ఎవరున్నారో ఆలోచన చేస్తే కాంగ్రెస్ పార్టీ ఉందని నేను అంటలేను. కానీ చైనానేమో మన చుట్టుపక్కల 5 దేశాలతో నాటకమాడుతూ బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఖరికి మాల్దీవ్స్ ను విడిచిపెట్టకుండా పైన నేపాల్, భూటాన్, పాకిస్తాన్ ఈ దేశాలతో నాటకమాడుతుంది. అమెరికా సిఐఏ చాలా దుర్మార్గమైంది. అది ఏం చేస్తుందంటే ఇప్పుడు ఆయన బోస్టన్లో ఉద్యోగం చేస్తున్నాడు, ఇండియా రమ్మని. నీకు కాక్రోచ్ పార్టీ కాదంటే, నువ్వు కాక్రోచ్ కాదనుకుంటే ఇండియాకి వచ్చి ఉద్యోగం చేయమనండి. వీళ్ళందరూ పిచ్చోడు, ఇక్కడ ఉన్నవాళ్ళందరూ నువ్వు ఒక్కడే ఉన్నవాళ్ళవా, అక్కడ ఉన్నవాడు కాదా అంటే దీని వెనక సిఐఏ వేస్తకుండా నేను ఎంత అనుకోవద్దు అంటున్నాను. నేను కొత్త మాట చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. రెండోది, ఇప్పుడు ప్రశ్నించే అక్షరం ఉండాలి. ప్రశ్న కూడా తప్పు అయితే జవాబు కూడా తప్పు వస్తుంది అంటున్నారు. వీళ్ళ ప్రశ్నలే తప్పుగా ఉన్నాయి అంటున్నారు. ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా, మానేశారా? 2 చెప్పండి. బయట కొడుతున్నా లేకుండా మానేసినా అని చెప్పంటే, కొడుతున్నా అంటే తప్పే, మానేసినా అంటే అదర్ కొడుతున్నట్టు లెక్క. ఇట్లా ఏజెండా చూడండి. ఇప్పుడు
ఉద్యోగం వాళ్ళ అర్హతలే తప్పుడు అర్హతలు అంటే కావాలండి. ఇప్పుడు రెచ్చగొట్టే తప్ప సుప్రీంకోర్టుకు న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఈ పార్టీ పెట్టడం ఏంటంటున్నాను నేను. సమస్య లేదు. ఇక్కడ సోమరిపోతులు కావాలి, మానసికంగా కావాలి, ఆన్లైన్ 11 గంటలు ఆన్లైన్ వాళ్ళు ఎంత చూస్తున్నాం కదా. సోషల్ మీడియాని అభినందించేది అంటే సోషల్ మీడియా సోషల్ మీడియా కత్తి లాంటి. ఈ కత్తితో కూరగాయలు కోయచ్చు, మిడకాయలు కోయచ్చు. కోసేవాడి తప్పు. ఇక్కడ కూరగాయలు కాదు మిడకాయలు కోసుకుంటూ అంటున్నాను నేను. సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టే చర్యలు చేసుకుంటూ చేస్తున్నారు. ఉదాహరణకు ఇప్పుడు పదవి విరమణ చేసే సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు పదవి తీసుకోవద్దు అన్నారు కదా. తీసుకోవద్దు కదా. నేను చెప్తున్నాను తీసుకోకుండా ఉండాలని విపత్యాలు అంటున్నాను. రెండోది వాళ్ళు చెప్పే పని నిజమైన ఓటు హక్కు కోల్పోతే అసలు ఆ చట్టం తెలుసా వీళ్ళకి? ఏమైనా ఉపా చట్టం తెలుసా? ఉపా చట్టం అంటే ఏదో తెలుసా వీళ్ళకు? ఉపా చట్టం దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదులకు సంబంధించిన ఆ చట్టం అది. దేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని చూపించే చట్టాన్ని ఎలక్షన్ కమిషన్ ఉపయోగిస్తామంటున్నారు. అయితే ఫస్ట్ చేయాల్సింది మన టీఎంసీ ఎంపీని చేసుకోవడం తప్పు. మీరు టీఎంసీ ఎంపీ ఏం కోరింది ఆయన ఇంట్లో అంటే ఏమన్నాడంటే నేను మా దేశద్రోహ పార్టీ అని ముద్ర వేసిన టీఎంసీకి నేను చేరవచ్చా అన్నాడు. అంటే దేశద్రోహ పార్టీ అని ముద్ర వేసిన పార్టీలోని వ్యక్తిని చేసుకుంటున్నారు మీరు, మరి చేరవచ్చు ఆహ్వానిస్తున్నాం అన్నారు కదా. అంటే మీ ఉపాధ్యాయులు ఎవరి మీద పెట్టాలి? మీ మీదే పెట్టాలి. ఎవరైతే పార్టీ అంటున్నాడో వాడి మీద పెట్టాలంటున్నాడు. అట్లాగే చేరిన వాడి మీద పెట్టాలంటున్నాడు. మూడో చెప్తున్నాడు పార్లమెంట్ సీట్ల సంఖ్య చూడండి, సగం సీట్లు మహిళలకు ఇస్తాను. అదే కదా రోజంతా. ఇప్పుడు రాజీవ్ గాంధీ ఆనాడు 73 రాజ్యాంగ సవరణ తీసుకొస్తే 73 రాజ్యాంగ సవరణ తీసుకొస్తే 33% అన్నమా అన్నట్టు. 50% మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చినాం కదా, రాష్ట్రాల్లో 50% ఇస్తున్నాం కానీ అది ఉపరితలాంశమే. ఎన్ని రిజర్వేషన్ ఇస్తానని. నాలుగోది అదాని అంబానీ అంటే ఎటుపోతుంది వీళ్ళ రూటు. ఒక మనిషిని చెప్పొచ్చు వాడి స్నేహితుడు ఎవడు, వాడికి పెట్టుబడి పెట్టేవాడు ఎవడు అని వాడిని వ్యక్తిత్వం చెప్పొచ్చు. అదాని అంబానీకి చెందిన అన్ని మీడియా సంస్థలు లైసెన్స్ రద్దు చేస్తాడు. ఇది తరం కాదంటున్నాడు. అంటే ఒక వ్యక్తి మీద పడుతున్నాడు. మూడోది పార్టీ ఫిరాయించే ఎంపీ ఎమ్మెల్యే 20 ఏళ్ళ అనర్హత అంటున్నారు. పార్టీ ఫిరాయించిన చట్టం ఉంటుంది కదా, ఏడ్చింది కదా, దాన్ని ఈ పార్లమెంట్ ఎప్పుడు రావాలి, ఎప్పుడు చేయాలి? నేనేమంటున్నానంటే వీళ్ళదంతా కూడా గాలివాటం దొంగి అంటున్నారు. ఉపరితల అంశాలతో ఉద్యమాలు రావు స్పష్టంగా చెప్తున్నారు. దేశంలో నుంచే ఉద్యమాలు వస్తాయి. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడదంటే తెలంగాణ ఉద్యమం ద్వారా, ఉద్యమ ఆకాంక్ష ద్వారా ఏర్పడ్డది. ఇట్లా కాకుండా గాలివాటం మీద మాట్లాడతాం, సోషల్ మీడియా ఏ వాటం మీద మాట్లాడతాం అంటే నేను రెండు ఆరోపిస్తున్నా. ఈ వీళ్ళ మీద నేను యువతను గౌరవిస్తున్నా. సిజై లాగా నేను గాలి మాట్లాడదు. సిజై మాట్లాడి తప్పు అంటున్నాను. శివకుమార్ గారితో నేను చూపిస్తున్నాను. ఆయన వ్యాఖ్యానించే ముందు యువతను మొత్తం బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎప్పుడు యువత అంటుంది. ఇక్కడ కూడా వీళ్ళ ఆకాంక్షలు కరెక్ట్. వాళ్ళ నిరుద్యోగం ఉన్నది. యువత సరైన విధంగా ప్రజలతో చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకు ఉద్యోగం లేకుండా పోతున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇటువంటి గాలివాట మాటలకు ఆకర్షితులు అవుతారు. వెంటనే మిడతలు కదా మనకు నిప్పుకు ఆకర్షణ. కానీ ఏమంటున్నానంటే బేస్ లైన్ తీసుకోకుండా ఇటువంటి కార్పొరేట్ పార్టీ ఇంకో చేస్తే లక్షల వీల్స్ వస్తాయి. కానీ ఓట్లు తెచ్చేవాడు ఎవరు చెప్పాలి కదా. చాలా మంది చాలా పార్టీలు పెట్టింది కదా. ఏమైంది? సో ఇది కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ లో భాగం అంటారు ఇదంతా. మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఆ వ్యక్తి వ్యక్తిగత విషయాలు నాకు తెలియదు. ఆయన ఉన్నది అమెరికాలో బోస్టన్ లో ఉంటున్నాడు. ఆయన చదువుకుంటుంది అక్కడ. నేనేమంటున్నానంటే భారతదేశంలో ఒకటి చైనానేమో జియోపాలిటిక్స్ చేస్తూ మన చుట్టుపక్కల దేశాలను మొత్తం నాశనం చేస్తున్నది. అమెరికా దేశంలో మరొక జంటీ ఉద్యమం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కావాలని కోరుకుంటుంది. అస్థిరత సృష్టించాలి. బంగ్లాదేశ్ లో, శ్రీలంకలో, నేపాల్ లో జరిగినటువంటి మన దగ్గర జరగదు 140-140 కోట్ల మంది ప్రజలు ఇవాళ సిద్ధాంతంతో పోరాడే వ్యక్తిత్వం అనేది. భారతదేశం శాంతి కాముక దేశం. ఇట్లా పిచ్చి పిచ్చిగా ఎవరైనా మాట్లాడడానికి రోడ్ల మీదకి వస్తే అన్ని ఒకటి పడిస్తాం. సమస్య లేదంట. రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి స్ట్రీట్ ఫైట్ కాదు, స్టేట్ ఫైట్ చేస్తాం. స్ట్రీట్ ఫైట్ చేస్తాను. కనుక దీన్ని ఏమంటున్నానంటే సోషల్ మీడియాను గౌరవిద్దాము. సోషల్ మీడియాను అవాకులు చెవాకులు వచ్చేదాన్ని తిరస్కరిద్దాము. చాలా వరకు చూస్తున్నాం కదా, అనవసర విషయాలు సోషల్ మీడియా ప్రస్తావించి వెనుకపోతున్నారు కదా. యువతను గౌరవిద్దాం. కానీ యువతను తప్పుదాన్ని పట్టించే ఇట్లాంటి వాడిని బోస్టన్లో వండుకుంటూ ఇక్కడ ఉద్యమం చేస్తా అనుకునే వాడిని మొట్టమొదటి ఇండియాకి వచ్చి ఇండియా పరిస్థితి తెలుసుకొని చేయమంటాను. ఈ సిఐఏ కుట్రగా నేను అభినందిస్తున్నాను. ఖచ్చితంగా సిఐఏ మీరు ఒక కొత్త కోణాన్ని అయితే చెప్పారు. దీనిలో మీరు ఒక కొత్త కోణాన్ని అయితే చెప్పారు. నేను నిజం చెప్తున్నాను. సిఐఏ కుట్ర మన భారతదేశ యువతను తప్పుదారి పట్టించి పాకిస్తాన్ ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహించుకుంటూ మన చుట్టుపక్కల దేశాన్ని ప్రోత్సహించుకుంటూ మన దేశంలో కుట్ర మారుతున్నది. బీజేపీ వ్యతిరేకం తెలుస్తూనే ఉంది కదా. ఉత్తమంట ఇది బీజేపీ వ్యతిరేకంగా తెలుస్తూనే ఉంది కదా. ఎవరి మీద టార్గెట్ తెలుస్తూనే ఉంది కదా. చేరేవాడు కూడా ఎవరు చేస్తున్నారు తెలుస్తూనే ఉంది కదా. కాంగ్రెస్ పార్టీ ఈ తప్పులో పప్పులో కాలేదంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. కాంగ్రెస్ పార్టీ జాతి జనజీవనాన్ని ప్రభావితం చేసిన పార్టీ. 60 ఏళ్ళు 50 ఏళ్ళు పాలించిన పార్టీ.